ఎలా అయ్యాడు ఒక బికారి రాత్రికి రాత్రే 1200 కోట్లకు అధిపతి? సిటీలోని వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ మ్యాన్ ఎందుకు వెంటాడుతున్నారు? ఒక బిచ్చగాణ్ణి ప్రాధేయపడాల్సిన అవసరం ఒక కోటీశ్వరుడికి ఎందుకొచ్చింది? కోట్లు ఖర్చు పెట్టి కొన్న కారులో ఒక అడుక్కునేవాణ్ణి ఎందుకు ఎక్కించుకున్నాడు? ఎందుకు సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాబంగా పెంచుకున్నా తన అప్సరస్ లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికిచ్చి పెళ్లి చేశాడు? ఆ పేదవాడి వెనుక ఉన్న అసలు నిజం తెలియగానే ఎందుకు సిటీలోని ధనవంతులంతా వణికిపోయారు? ఒక 3 మూరల మల్లెపూలు కట్టమ్మా. నువ్వు గనక నా హస్బెండ్ కాకపోయింటే నిన్ను కొట్టి ఏ గదిలోనూ పడేసేదాన్ని. మా ఫ్రెండ్స్ కి వాళ్ళ హస్బెండ్స్ ఐఫోన్ ఇచ్చారు, డైమండ్ రింగ్స్ ఇస్తున్నారు, కానీ నువ్వు చీప్ గా 10 రూపాయలు పెట్టి పూలు తీసుకొచ్చావు. నిన్ను భర్త అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది. అఖిల తన తండ్రి మాటకు విలువిచ్చి సాగర్ని పెళ్లైతే చేసుకుంది, కాని ఎప్పుడైతే తనకు సాగర్ ఒక బిజినెస్ మ్యాన్ కాదు, మురికివాడలో ఉండే ఒక పేదవాడు అని తెలిసింది, ఒక్కసారిగా తను నిర్ఘాంతపోయింది. అందుకే అఖిల ఒక కండిషన్ పెట్టింది. ఇంట్లో కాకుండా బయట ఎవ్వరికీ కూడా సాగర్ తన భర్త అని తెలియకూడదు అని. సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడుగా ఉండిపోయాడు, కాని అక్కడతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో అందరూ అతని మీద అజమాయిషీ చేసేవారు. ఆ ఇంట్లో తనకు సరైన తిండే కాదు, ఉండడానికి ఒక రూమ్ కూడా ఇవ్వలేదు. అప్పుడప్పుడు హాల్లో కార్పెట్ మీద లేదంటే పెట్స్ కోసం ఏర్పాటు చేసిన రూంలో పడుకునేవాడు. ఈ విరిగిపోయిన గాజు ముక్కంత వాల్యూ లేని ఈ బికారిగాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి నా పెళ్లి చేశాం. ఎందుకు డాడ్? దానికి బదులు ఒక ఫారెన్ బ్రీడ్ కుక్కని కొనిచ్చినా సరిపోయేది. అట్లీస్ట్ సొసైటీలో ఒక స్టేటస్ అన్న ఉండేది. ఒక కుక్క కన్నా హీనంగా చూస్తుందని, ఆ కుక్కకిచ్చే వాల్యూ కూడా తనకు ఇవ్వట్లేదని, తను ఏం చేసినా చేదరించుకుంటుందని, అసలు తనంటేనే అసహ్యించుకుంటుందని తెలిసినా సాగర్ తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు మౌనంగా భరిస్తున్నాడు? బ్రతిమిలాడు మరి అల్లుడిగా చేసుకున్న అఖిల తండ్రి సాగర్ని తన కూతురు పనివాడిలా చూస్తున్నా సైలెంట్ గా ఎందుకున్నాడు? కుక్క కన్నా హీనమైన ఈ ఇల్లరికపు అల్లుడిని ఎందుకు సాగర్ భరిస్తున్నాడు? అఖిల తన పెళ్లి ఫారిన్లో జరిగిందని తన ఫ్రెండ్స్తో చెప్పింది. తన హస్బెండ్ లండన్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి కవర్ చేసింది. అఖిల ఫ్రెండ్స్ ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్స్ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ చూపించినప్పుడు తన మనసులోనే బాధపడేది. సర్లేవే, పెళ్లికి ఎలాగో పిలవలేదు, అట్లీస్ట్ మీ హస్బెండ్ అయినా చూపిస్తావా? లేకపోతే అబ్బా, అలా హడావిడిలో ఏదో అయిపోయింది యార్. తను చాలా బిజీ పర్సన్ అండ్ లండన్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకునే టైం లేదప్పుడు తనకి. అందుకే మా పెళ్లి లండన్లో వెరీ లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ తో జరిగింది. సర్లేవే, ఇంకెన్నాళ్ళు దాచిపెడతావో దాచిపెట్టు నీ హీరోని. ఇదిగోవే, మై హస్బెండ్ ఫస్ట్ మ్యారేజ్ డేకి ఇచ్చిన డైమండ్ నెక్లెస్. ఒకసారి వ్యాలంటైన్స్ డే రాబోతుందని సాగర్ ఎంతో ప్రేమగా అఖిల కోసం రెడ్ రోజెస్ తీసుకోవాలనుకున్నాడు. ఇదిగో అన్నా, మొన్న మల్లెపూలు తీసుకెళ్తేనే కోపడింది, మళ్ళీ రిస్క్ చేయటం అవసరమా? ఈ వ్యాలంటైన్స్ డేకి ఈ రేర్ రోజ్ ఫ్లవర్స్ ని సూపర్ బ్యూటిఫుల్ ఆర్చిడ్స్ అండ్ ఈ వెరీ స్పెషల్ రెడ్ రోజెస్ బర్డ్స్ తో మిక్స్ చేసి వదిన్కి ఇస్తే నీ మీద ఫుల్ ఫిదా అయిపోతుందన్నా. ఈ పూలు ప్రతిసారి దొరకవన్నా, మరి నీ ఇష్టమన్నా. ఆ విషయం తెలిసిన అఖిల Happy ఎంతో Valentine's Day, కోపంతో అఖిల. సాగర్ మీద మండిపడింది. జస్ట్ గోవే, నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది. ఇదిగోవే, మై హస్బెండ్ ఫస్ట్ మ్యారేజ్ డేకి ఇచ్చిన డైమండ్ నెక్లెస్. సాగర్, సాగర్, ఎక్కడున్నావ్? ఇందాక నువ్వే వెళ్ళిపోమన్నావుగా అఖిల. వందంటాను నా మూడ్ స్వింగ్స్ ని బట్టి. నిన్ను పెళ్లి చేసుకున్నాక లైఫ్ లో పెద్దగా ఏ స్వింగ్స్ లేవు, కానీ నా దరిద్రానికి ఈ మూడ్ స్వింగ్స్ మాత్రం వచ్చాయి. సేమ్ నీలాగే దమ్మిడి ఖర్చు లేకుండా. సరే విను, నీ దగ్గర ఇంకా 2 days మాత్రమే టైం ఉంది. ఏవైనా సరే వ్యాలంటైన్స్ డేకి నాకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి. దాని కాస్ట్ మినిమం 1 lakh అయినా ఉండాలి. తీసుకురాలేకపోయావనుకో
ఏదైనా రన్నింగ్ ట్రైన్ కి ఎదురుగా వెళ్ళి చావు. నాకు పట్టిన దరిద్రమైన వదిలిపోతుంది. అఖిల, ఇంత డబ్బు ఎప్పుడు నేను కల్లో కూడా చూడలేదు. నీకోసం ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎలా తీసుకొని రాగలను అఖిల? అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోక ముందు ఆలోచించాల్సింది. ఒక మగాడివైండి కనీసం నీ భార్య కోరిన గిఫ్ట్ కూడా ఇవ్వలేవా? ఛీ! అఖిల మాటలకు సాగర్ మనసు చివుక్కుమంది. ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత వ్యాలంటైన్స్ డే రోజు సాగర్ అఖిల దగ్గరకు వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ తన చేతిలో పెట్టాడు. అఖిల ఎంతో అసహనంగా ఆ బాక్స్ ను ఓపెన్ చేసింది. అంతే, ఆ బాక్స్ లో ఉన్న గిఫ్ట్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. జిమ్మిచూ శాండిల్సా? ఇవి 10 lakhs పైనే ఉంటాయి. వీటిని నువ్వెలా తీసుకొచ్చావు? అయ్యో అఖిల, ఒరిజినల్ అనుకుంటున్నావా? అవి డూప్లికేట్. ఇంత అమాయకంగా ఉంటేలా? అని సాగర్ అనగానే అఖిల ఎంతో డిసప్పాయింటింగ్ గా ఆ శాండిల్స్ ని పక్కన పెట్టేసింది. కాని వాటి క్వాలిటీ చూసి ఎందుకో సాగర్ మీద కొంచెం అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ శాండిల్స్ చూడడానికి ఒరిజినల్విగానే ఉన్నాయి. తర్వాత రోజు అఖిల ఆ శాండిల్స్ షోరూంకు వెళ్ళింది. వెళ్ళగానే అక్కడున్న సేల్స్ గర్ల్ అఖిలని చూసి, మేడం, మీరు అగ్నిహోత్రి సార్ ఫ్రెండా? మిస్టర్ అగ్నిహోత్రి? అతను అగ్నిహోత్రి కంపెనీస్ కి వారసుడు కదా. ఇప్పటి వరకు అతన్ని ఎవరు చూడలేదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అతని అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అతను ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు. కానీ నువ్వెందుకలా అడిగావు? మేడం, మీ చేతిలో ఉంది కదా ఆ బాక్స్, జిమ్మిషూ శాండిల్స్. అవి చాలా స్పెషల్ ఎడిషన్ శాండిల్స్. ఇలాంటి కట్టింగ్, డిజైన్, ఆ లోగో ఇవన్నీ డూప్లికేట్ చేయడం ఇంపాసిబుల్. ఇండియాలో ఇది ఒక్క పీస్ మాత్రమే ఉంది. అది నిన్న మిస్టర్ అగ్నిహోత్రి సార్ కొన్నారు. అంటే సాగరేనా ఆ మిస్టర్ అగ్నిహోత్రి? లేక సాగరేమైనా ఆ శాండిల్స్ దొంగతనం చేశాడా? బికారి అయిన సాగర్కు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ శాండిల్స్? సాగర్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అతను నిజంగా డబ్బున్నవాడైతే ఇలా ఎందుకు ఇల్లరికపు అల్లుడుగా ఉంటున్నాడు? ఈ ప్రశ్నలన్నీ అఖిల మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. కాని ఆమెకు ఇంకా అనుమానమే. సాగర్ మొత్తానికి ఏదో మ్యాజిక్ చేసి ఈ శాండిల్స్ తన కోసం తెచ్చి ఉంటాడు అని. కొన్ని రోజులు అఖిల ఆ శాండిల్స్ గురించి మర్చిపోయింది. ఒకరోజు ఉదయం సాగర్ ఇంట్లోకి కూరగాయలు తేవడానికి బయటకు వెళ్ళాడు. అప్పుడు అఖిల హడావిడిగా రెడీ అయి హాల్లోకి వచ్చి కోపంగా అరవడం మొదలుపెట్టింది. మమ్మీ, సాగర్ ఇక్కడ. ఈ మనిషి అవసరమున్నప్పుడు మాయమైపోతాడు. ఈరోజు నాతో ఆఫీస్కి తీసుకెళ్దాం అనుకున్నాను. ఏం లాభం? కరెక్ట్ టైంకి ఇంట్లో లేడు మహానుభావుడు. అలా అఖిల సాగర్ గురించి మాట్లాడుతుండగా అప్పుడే అక్కడికి వచ్చాడు సాగర్. ఎక్కడికెళ్ళావు సాగర్? నేను ఈ రోజు నీకు చివరి అవకాశం ఇస్తున్నా. నువ్వు నాతో ఆఫీస్కొచ్చి ఏదో ఒక పని చెయ్యి. ఇక్కడ ఇంట్లో కూర్చొని పని దొంగవైపోయావు. ఇక త్వరగా పద. నీ మూలంగా నాకు లేట్ అవుతుంది. 2 minutes అఖిల, ఇప్పుడే వచ్చేస్తాను. పెళ్ళైన 2 సంవత్సరాల్లో అఖిల నన్ను మొదటిసారి తనతో రమ్మంది. తనకు నా మీద ఎంత కోపం ఉన్నా లోపల మాత్రం ప్రేమే. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అట్లీస్ట్ తను ఇంప్రెస్ అయ్యేలా వెళ్ళాలి. హలో పెళ్ళంగారు, వెళ్దామా? నా రూమ్లో ఫైల్స్ ఉన్నాయి, అవి తీసుకునిరా. అన్నట్టు నా బ్యాగ్ తెచ్చాగా. హలో మిస్టర్ ఆఫ్టర్ ఆల్ మొగుడు గారు. నేనేదో ఇవాళ నిన్ను చూశానని ఓ ఫీల్ అయిపోకు. రోజు సుత్తిబట్టలు వేసుకుని ఆ మాసిపోయిన జుట్టుతో మిస్టర్ నా పేరు బికారిలా ఉండేవాడివి. ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తే చూశానంతే. నువ్వేదో పెద్ద ఆశలు పెట్టుకోకు. ఇవన్నీ తీసుకుని లోపలికి పద. అఖిల ఇంకా సాగర్ కొంచెం సేపటికి అఖిల వాళ్ళ ఆఫీస్కి వెళ్లారు.
Hey, princess, how are you? హే హాయ్ రానా. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.